మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన భార్యని మీరు ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చిన భర్తని మీరు ప్రేమించాలి. నీ భర్తతో ఉన్నట్టుగా, నీ భార్యతో ఉన్నట్టుగా వేరే ఏ వ్యక్తితో ఉండడము కూడా అది సరికాదు. అలాంటి ఒక సంబంధాలు మీకు ఉన్నట్లయితే అలాంటి మొబైల్ వెంటనే బ్లాక్ చేసేయండి. అలాంటి వ్యక్తి వస్తుంటే దూరం నుంచి కనిపిస్తే తలుపులు వేసేసుకోండి. పలకరించద్దండి, మాట్లాడద్దండి. ఆ వ్యక్తి నుంచి పారిపోవడం మంచిది. ఒక సహోదరు రీసెంట్గా మాట్లాడుతూ అన్నారు, అయ్యా మా ఊర్లో ఒక సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ భర్త గారు సంపాదించట్లేదు, ఆవిడ ఏం చేస్తుంది, వేరే పురుషుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈరోజు సొదొగొమొర కల్చరు భూమి అంతా వ్యాపిస్తుందండి. వివాహాలకి విలువ లేదు, భర్త భార్యకి విలువ లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు, బాధ్యతలు లేవు. నేను సోషల్ మీడియాలో బాగా కనిపించాలని నా జీతం అంతా నాకు ఖర్చు చేసుకుంటాను, నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా ఇంటి కొరకు, నా కరెంటు బిల్లు కొరకు, మా భోజనాల కొరకు కాదు. నేను సోషల్ మీడియాలో 100 లైక్లు వచ్చేలాగా నేను కనిపించాలి. ప్రజలకు కనిపించేలాగా నేను ఏం బట్టలేస్తున్నారు ప్రజలు చూస్తారు కాబట్టి నేను బాగా కనిపించాలి. ఇది కాదు కావాల్సింది. మన అంతరంగ శుభ్రంగా ఉండడము చాలా ప్రాముఖ్యమైందండి. సొదొగొమొరలో మొట్టమొదటి పాపము సెక్షువల్ ఇమ్మారాలిటీ, తర్వాత హోమోసెక్షువాలిటీలో ఆ ప్రజలు భయంకరమైన పాపములో పడిపోయి ఉన్నారండి. ఒకవేళ అలాంటి పాపములో మీరు ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టి యేసయ్యని గట్టిగా పట్టుకో.